ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి ఎంఎస్ఆర్ ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది. మరి మేము ఒక హోదాలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందుండి తీయవలసిన బాధ్యత ఉన్నది. అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు, మీ అందరు కూడా చూపిస్తాం. అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు, నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సవితానంద రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్ సిటీలో తిరుగుతారు కాబట్టి నా పేరు తీసుకొని మొట్టమొదటిగా పట్నం మహేందర్ రెడ్డి వాటర్లో కట్టినారు తీసేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు కాబట్టి నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కేటీఆర్ గారు రండి, మీరు దగ్గర ఉండండి, నేనే దగ్గర ఉండి దాన్ని కూల్చేస్తాం. ఎందుకంటే తెలుసుకొని, ఎందుకంటే తెలియనట్టుంది, వారికి తెలియనట్టుంది. ఇంతకుముందు కూడా ప్రెస్ కూడా పెట్టి చెప్పినాను. మళ్ళీ కూడా మరి నిన్న 2 days కింద మళ్ళీ నా పేరు తీసుకొని చెప్పారు కాబట్టి మరి మేము ఒక బాధ్యత గల చీఫ్ విప్గా ఉన్నా కాబట్టి మరి నేనే మరి పేదోళ్ళందరూ ఇండ్లు కొడుతున్నారు, వీళ్ళ ఉన్నోళ్ళే కొడతలేరని చెప్పేది అయితే వస్తున్నదో అది చూడడానికి కూడా మంచి పద్ధతి కాదు. నేను తప్పకుండా ఇల్లీగల్గా నా ఫామ్ హౌస్ ఉంటే మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు వచ్చి దగ్గర ఉండమని నేను కొట్టేస్తాను. ఏమందంటే అది రింగ్ రోడ్ నుంచి పోయి చూస్తుంటే అది గుట్టల మీద ఉన్నది. అది నా ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టింది కాదు, ఆ 20 ఏళ్ళ కింద కట్టినటువంటి ఫామ్ హౌస్. అది ఆ గుట్ట మీదకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అక్కడ నీళ్ళు వాటర్ అంటే 3 దిక్కుల 3 వైపులా వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో కనిపిస్తుంది. అది వాటర్లో కట్టినేమో అనిపిస్తుంది దూరంకి వెళ్ళి చూస్తే. దగ్గర పోయి చూస్తే అంత ఉండదు, అది దూరంగా ఉంటుంది. కొంతమంది ప్రెస్ సోదరులు కూడా పోయినారు, పోయి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి భవనాన్ని చూపిస్తారు, వాటర్ని చూపిస్తారు. కానీ అక్కడ చాలా అక్కడ మామిడి తోట ఉన్నది, అక్కడ మా రైతులు పంటలు పండిస్తున్నారు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము రైతులం కాబట్టి అది ఏదో తోట వేసుకుందామనే ఉద్దేశంతో అది తీసుకున్నాం. అప్పట్లో 94లో నేను ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే కాగానే ఒక రైతులు వచ్చి ఇక్కడ మేము, ఎందుకంటే షాబాద్ పక్క కూడా శంషాబాద్ కాబట్టి మా విలేజ్ కూడా అక్కడ షాబాద్ కాబట్టి అక్కడ నేను ఫామ్ తీసుకున్నాం. అప్పట్లోనే చిన్నగా కట్టుకోవడం జరిగింది. కానీ అప్పట్లో కూడా నేను అధికారులకు చూపించే కట్టించినాం. ఎందుకంటే ఏదైనా ముందుగా నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఇట్లాంటివి రావచ్చు అనే ముందు జాగ్రత్తగా ఆలోచించే అక్కడ కొలతలు వేసే కట్టినాం. నిజంగా కూడా మరి ఇక్కడ క్లియర్ చూడండి, మీరు కూడా చూడండి, బఫర్ ఎఫ్టీఎల్కు ఇది లేదు. ఉంటే తప్పకుండా నేను తీస్తా, నాకు నోటీస్ ఇచ్చిన తీస్తా. కేటీఆర్ గారు మళ్ళీ చెప్తారు కాబట్టి నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సవితానంద రెడ్డి గారు, ఎందుకంటే అన్ని సిటీ ప్రాంతంలో తిరుగుతారు కాబట్టి ఈ ముగ్గురు కూడా అక్కడ రావచ్చు, చెప్పవచ్చు, నేను తీసేయడం జరుగుతుంది. చేయాల్సి వస్తుంది. అట్లా 111 జీవోలో కొంతమంది 10% పర్మిషన్ తీసుకొని చాలామంది కట్టినారు. మొయినాబాద్లో కానీ, శంషాబాద్లో కానీ, శంకరపల్లిలో కానీ పర్మిషన్ తీసుకుని కట్టినారు. మరి దానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. అట్లా ఎవరైనా కడితే నాకు తెలిసినంత వరకు అట్లా ఎవరు కట్టుకోలేరు. 111 జీవోలో పర్మిషన్ తీసుకొని 10% ఏదైతే కట్టుకోవాలని ఉన్నదో అట్లా తీసుకొని కట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. అంత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.